టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఓకేనా. సో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యొక్క మోడల్ పేపర్స్ ఓకేనా, కొన్ని మోడల్ పేపర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో అయితే ఇందులో మీకు సెక్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఫస్ట్ సెక్షన్ ఏలో మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సారీ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా. సో ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మీకు టోటల్గా 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, ఈ 8లో మీరు 4 క్వశ్చన్స్ రాయాలి. ఎన్ని 4 క్వశ్చన్స్ రాయాలి, 20 మార్క్స్. ఓకే, సెక్షన్ ఏలో 5 మార్క్స్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ ఇస్తాడు. 4 చాయిస్ 4 క్వశ్చన్స్ రాయాలి. ఓకే, 20 మార్క్స్. అండ్ నెక్స్ట్ సెక్షన్ బి మీరు చూసుకున్న చూడండి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా. సో వీటితో పాటు ఓకే, ఈ పేపర్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కామెంట్ చేయండి. ఓకే, వాళ్ళ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేయడం జరుగుతుంది. ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే అంత త్వరగా వీడియో మీ మధ్యకి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా, ఈ ఒక్క పేపర్ కాదన్నా డిగ్రీకి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ పేపర్ అయినా సరే ఆల్రెడీ ప్రతి పేపర్ మనం మోడల్ పేపర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా, సో మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి చూసుకున్నట్లయితే ప్రతి అన్ని పేపర్స్ కూడా మీకు మోడల్ పేపర్స్ ప్లేలిస్ట్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి, దాంట్లో మీకు కంటిన్యూస్గా ప్రతి మోడల్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, అండ్ అదేవిధంగా మీరు సెక్షన్ బి చూసుకున్నట్లయితే దీంట్లో మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈ 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మీకు 6 క్వశ్చన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 6 యూ నీడ్ టు రైట్ ఎనీ 3. ఓకే, 30 మార్క్స్. ఓకేనా, 6 ఇస్తాడు, 3 రాయాలి, 30 మార్క్స్ వస్తాయి. ఓకేనా, సో ఇది సెక్షన్ బి, అర్థమవుతుంది కదా. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఓకే, వీటితో పాటు ఓకే టాప్ 10 లేదా టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకున్న అవి ఆల్రెడీ మనం ఆ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాం. ఓకేనా, ఆ లిస్ట్ కూడా మీకు అవి కూడా మీకు ప్లేలిస్ట్లో ఇస్తా. ఓకే, ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లేలిస్ట్ ఉంటుంది, చెక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతి సబ్జెక్ట్ కూడా టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఓకేనా, సో చూడండి ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటితో పాటు దీంట్లో ఈ పేపర్లో ఉన్నటువంటి ఇంకా మిగతా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కామెంట్ చేయండి. ఓకేనా, సో వాళ్ళ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేయడం జరుగుతుంది. ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే అంత త్వరగా వీడియో మధ్యకి తీసుకురావడం జరుగుతుంది. సరేనా, సో మరొక మోడల్ పేపర్ చూసుకుందాం. చూడండి, ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు ఇది ఎగ్జామ్ టైం వచ్చేసరికి 1.5 అవర్ ఉంటుందన్న. 3 అవర్స్ కాదు, 1.5 అవర్ ఉంటుంది. ఓకేనా, మర్చిపోవద్దు, 3 అవర్స్ అనుకుని వెళ్ళిపోవద్దు. సరేనా, సో అయితే ఇక్కడ మీకు సెక్షన్ ఏలో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, ఇవి టోటల్గా 8 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 4 రాయాల్సి ఉంటుంది. 4 క్వశ్చన్స్ చాయిస్. ఓకేనా, 20 మార్క్స్. 8 ఇస్తాడు, 4 రాయాలి, 20 మార్క్స్. ఓకేనా, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఓకే, సో వీటి యొక్క ఇంకా మిగతా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కావాలనుకుంటే టాప్ 15 లేదా టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కామెంట్ చేయండి. ఓకే, వాళ్ళ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేయడం జరుగుతుంది. ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే అంత త్వరగా వీడియో మీ మధ్యకి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా ఈ పేపరే కాదు, డిగ్రీకి సంబంధించిన ప్రతి పేపర్ ఓకేనా, అన్ని పేపర్స్ కూడా ఆల్రెడీ మనం మోడల్ పేపర్స్ డిస్కస్ చేసాం. ఓకేనా, ఆ లిస్ట్ మీకు ప్లేలిస్ట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్లేలిస్ట్లో మీకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించి మోడల్ పేపర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ సెక్షన్ బి చూసుకున్నట్లయితే దీంట్లో మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి 6 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎన్ని 6 క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు 3 రాయాల్సి ఉంటుంది. 3 క్వశ్చన్స్ చాయిస్. ఓకేనా, టైం వేస్ట్ చేసుకుని చాయిస్ రాయొద్దు. ఓకేనా, సో మీరు మొత్తం 3 క్వశ్చన్స్ రాసిన తర్వాత ఇంకా మీకు టైం ఉంటే అప్పుడు రాయండి. ఓకేనా, సో 10 క్వశ్చన్స్ ఇచ్చాడు, మీరు ఏవైనా 3 క్వశ్చన్స్ రాయాలి, 30 మార్క్స్. ఎన్ని వస్తాయి, 30 మార్క్స్. ఓకేనా, ఎగ్జామ్ మీకు 3 అవర్స్ కాదు, 1.5 అవర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవన్నీ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకేనా, సో ఈ పేపర్ కాదు, అన్ని పేపర్లు మోడల్ పేపర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకేనా, అవన్నీ మీకు ప్లేలిస్ట్లో ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో అదేవిధంగా మీకు వీటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే ఓకే, కామెంట్ సెక్షన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కామెంట్ చేయండి. వాళ్ళ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేయడం జరుగుతుంది. ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే అంత త్వరగా వీడియో మీ మధ్యకి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా, సో అర్థమైంది. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఫర్దర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.